డైరీ ఫామ్ కోసం యూట్యూబర్లు డైరీ ఫామ్ కోసం తెలియకుండా కేవలం వ్యూస్ కోసం, వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల కోసం రైతుల జీవితాన్ని, రైతు కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగ యువతని బలి చేసే విధంగా డైరీ ఫామ్లో అధిక లాభాలు చూపిస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్లో. దయచేసి డైరీ ఫామ్ పెడితే లాభమా నష్టమా? డైరీ ఫామ్కి పెట్టడం వల్ల మనకు ఉపాధి దొరుకుద్దా? అసలు డైరీ ఫామ్ పాలు రేట్ ఎంత? ఈరోజు మార్కెట్లో ఉన్న లీటర్ వాటర్ రేట్ ఎంత? లీటర్ పాలు రేట్ ఎంత? డైరీ ఫామ్లో లాభమా నష్టమా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్లో ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు. ఈరోజు విశాఖ డైరీలో పాల రేటు ఒక లీటర్ ధర 32 రూపాయలు. ఒక 9 నుంచి 10 లీటర్లు ఇచ్చిన ఆవు కొనాలంటే మినిమం 50,000 రూపాయలు మార్కెట్లో ఉంది. 50,000 రూపాయలు మనం 9 లీటర్లు ఇచ్చిన ఆవు కొనాలంటే 50,000 రూపాయలు ఉంది. ఒక లీటర్ పాలు విశాఖ డైరీ ఇచ్చిన ధర 32 రూపాయలు. 9 లీటర్లకి ధర ఎంతంటే 9 × 32 285 రూపాయలు ఒక ఆవు మీద వస్తుంది మనకి. రోజుకు ఆవుకి 10 కేజీలు దానా అవసరం ఉంటుంది. ఏది ఈ ఒట్టి గడ్డి, పచ్చి గడ్డి వదిలేసి, ఎవరైతే కష్టపడతారో లేబర్ ఛార్జీ వదిలేసి 10 కేజీల దానా ఆవుకి అవసరం ఉంటుంది. తక్కువ కేజీ దాకా 13 రూపాయలు వేసినా 10 × 13 130 రూపాయలు ఖర్చు. ఒక ఆవు పైన ఆదాయం 158 రూపాయలు. ఎలాగా? ఈ వచ్చిన పాలలో 32 రూపాయలు, 9 × 32లో 288 రూపాయలు ఆదాయం వస్తుంది కదా రోజు. ఈ 288 రూపాయలు, ఈ 158 రూపాయలు, ఈ 130 రూపాయలు తీస్తే 158 రూపాయలు ఆదాయం. నెలకు ఒక ఆవు మీద రోజుకి 158 రూపాయలు ఆదాయం వచ్చినప్పుడు 30 రోజులకి 4,730 రూపాయలు ఆదాయం. అలాగే ఒక ఆవు 8 నెలలు పాలు ఇచ్చింది అనుకోండి, మనం అనుకున్న లెక్క ప్రకారం 9 లీటర్లు ఇవ్వగలిగితే 8 నెలల ఆదాయం 37,840 రూపాయలు. మనం పెట్టుబడి ఒక ఆవుకి 50,000 రూపాయలు పెట్టాం ఒక ఆవు పైన. మన పెట్టుబడి డబ్బులు రావడానికి 37,840 రూపాయలు 8 నెలల్లో ఒక ఆవు మీద కష్టపడితేనే కానీ 37,840 రూపాయలు రాలేదు. ఈ 50,000 మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఈ 37,840 రూపాయలు ప్రతి నెల తీస్తే వచ్చిన ఆదాయం. అంటే 8 నెలలు ఒక మనిషి పడే కష్టాన్ని కూడా, ఒక మనిషి లేబర్ ఛార్జీని కూడా ప్రతి నెల ఖర్చు మనం తీయాలి. ఇంకా మనం పెట్టుబడిలో 12,160 రూపాయలు మిగిలి ఉంది. ఈ 12,160 రూపాయలకి ఏదైతే మనకు ఆవు ఉందో ఆ ఆవు జతగట్టకపోయినా, సూలు నిలబడకపోయినా, ఆ ఆవు ఒట్టావు మనం అమ్మితే 5 నుంచి 10,000 రూపాయలు మార్కెట్లో కొంటాం. ఎంత? 5 నుంచి 10,000 రూపాయలు మార్కెట్లో కొంటాం. మనము 8 నెలలు కష్టపడితే మన డబ్బులు మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడి తీయడానికి మనకి 8 నెలలు టైం పడుతుంది. లాభం కాదు, పెట్టుబడి. ఇలాగ మీరు 10 ఆవులు పెట్టండి, 20 ఆవులు పెట్టండి, 30 ఆవులు పెట్టండి, ఎన్ని ఆవులు పెట్టినా ఇదే పద్ధతి. దీనికోసం మనము సెట్కు 10 లక్షలు ఖర్చు పెట్టి బీహార్ నుంచో లేకపోతే లోకల్ నుంచో లేబర్లో 2-3 పెట్టి ప్రతిరోజు దీనికి రాత్రి పగలు సేవ చేసి వర్షం ఎండ నిద్ర లేకుండా రాత్రి పగలు కష్టపడడం వల్ల ఇక్కడ ఎవరైనా బాగుపడతారని అనుకుంటే, ఎవరైనా మన పెట్టుబడితో, మన రక్తంతో ఎవరైనా బాగుపడతారు అనుకుంటే ఇదిగోండి, ఏవైతే మన పాలను సేకరిస్తారో అది విశాఖ డైరీ అవని, విజయ డైరీ ఫామ్ అవని, ఏదైనా కూడా రైతు దగ్గర నుంచి పాలు తీసుకొని వెళ్ళే డైరీ సంస్థలే బాగుపడతాయి తప్ప రైతు బాగుపడినట్టుగా, రైతు సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ నడిపినట్టుగా ఇక్కడే కాదు చరిత్రలో కూడా లేదు. దయచేసి ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే డైరీ ఫామ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల రూపాయలు అప్పు చేసో, లోన్ చేసో, నా కొడుకు ఖాళీగా ఉన్నాడు కదా ఒక డైరీ ఫామ్ పెడదాం, మన దగ్గర ఉన్న డబ్బులతో మన ల్యాండ్ తాకట్టు పెట్టి డైరీ ఫామ్ పెడదాం అని ఆలోచన ఏ తల్లిదండ్రులకైనా ఉంటే
దయచేసి డైరీ ఫామ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి పోగా రాత్రి పగలు మీకు నిద్ర ఉండదు. మీరు దేనికోసం మీ కొడుకు భవిష్యత్తు కోసం పెడతారో అనే ఆలోచన మీకు ఉందో, మీ కొడుకు రేపు భవిష్యత్తు కూడా ఉండదు. దయచేసి నేను చెప్పిన మాటలు కష్టంగా ఉన్నా డైరీ ఫామ్ జోలికి అయితే వెళ్ళద్దు. లేదు మీకు అక్కడ అనుసంధానంగా వ్యవసాయం ఉంది, మనకి ఒక యాంబిషన్ ఉంది, సరదాగా చేద్దాం, మనమే లేబరు, మన దగ్గర ఎంతో కొంత పెట్టుబడి ఉంది, పోయినా పర్లేదు ఉన్నా పర్లేదు అనే ఉద్దేశం ఉంటేనే డైరీ ఫామ్ మెయింటైన్ చేయండి. దయచేసి ఏ యూట్యూబర్ మాట విని కానీ, లేదా ఎవరైనా ఫేక్ మాటలు విని, లేదా ఏ ఫేక్ నా కూడా చెప్పిన డైరీ ఫామ్లో లాభాలు వస్తాయంటే అది ఒట్టి మాట. ప్రతి రైతు తల్లిదండ్రులకు కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోరుకునే కుర్రాడికి కానీ, యువతకు కానీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఏ డైరీ ఫామ్, ఇదే కాదు కౌసే కాదు, సీప్ అయినా, గొర్రె డైరీ ఫామ్ అయినా, గొర్రెల డైరీ ఫామ్ అయినా దాని జోలికి దయచేసి వెళ్ళొద్దు. వెళ్ళారా మీ డబ్బులు పోతాయి, మీరు అప్పులైపోతారు. మీరు బ్యాంకులో ఏదైతే మీ ప్రాపర్టీస్ తాకట్టు పెడతారో అవి ఈ సంవత్సరం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది లాక్ అయిపోద్ది. మీ భవిష్యత్తు శూన్యం అయిపోద్ది. మీరు పెట్టిన 10 లక్షలు 20 లక్షలు ఎవరిని బాగు చేస్తాయి అంటే ఈ విశాఖ డైరీ వాడిని, ఈ విజయ డైరీ వాడిని బాగు చేస్తాయి. మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఉన్నారు, డైరీ ఫామ్లో ఒక ఆవులు మేపుకుంటే మంచిది, 2 ఆవులు మేపుకుంటే మంచిదని. 2 ఆవులు కాదు కదా, 200 ఆవులు మేపిన రైతు ఈ డైరీ ఫామ్ వల్ల బాగుపడ్డారు. దయచేసి డైరీ ఫామ్ జోలికి వెళ్ళొద్దు. ఇంట్రెస్ట్ ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు పోయిన అనుకుంటేనే డైరీ ఫామ్లోకి వెళ్ళి ఈ విశాఖ డైరీని, విజయ డైరీని బాగు చేయండి. దయచేసి ఎవరి మాట వినొద్దు. థ్యాంక్ యూ.